ఏదైతే అల్లు అర్జున్ సినిమా పుష్ప, ఆ పుష్పకి అసలు స్ఫూర్తి కొల్లం గంగిరెడ్డి అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది. ప్రస్తుతం అల్లు అర్జున్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా రైల్వే పోలీసులు వేరే కేసులు అదుపులో తీసుకున్నారు. అక్కడ లక్ష్మీ థియేటర్కి సంబంధించిన స్థల వివాదం కేసులో అతన్ని ప్రశ్నించారు. మొన్న ఆదివారం సాయంత్రం థియేటర్ దగ్గర గొడవ జరిగింది. ఆ థియేటర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కొల్లం గంగిరెడ్డి అలియాస్ పుష్ప అంటుంటారు, ఈ గంగిరెడ్డిని అదుపులో తీసుకున్నారు. దీంతో సోమవారం గంగిరెడ్డి అనుచరులు థియేటర్ దగ్గరికి వెళ్ళి గొడవకి దిగారు. సోమవారం సాయంత్రం దాదాపు గంట సేపు ఈ గొడవ జరిగింది. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో గంగిరెడ్డిని విచారించిన పోలీసులు తర్వాత విడిచిపెట్టారు. అయితే ఈ విషయం తెలియగానే ఎస్పీ విద్యాసాగర్ సీరియస్గా స్పందించారు. తన్ని ఆ గంగిరెడ్డిని పట్టుకొచ్చి నా ఎదురుగుండా పెట్టమన్నారు. ఇది కీలకమైంది. గంగిరెడ్డి మీద అనేక సెటిల్మెంట్లు, భూదందాలు ఆరోపణలు, ఒకప్పుడు చంద్రబాబు మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో నక్సల్స్, దాంట్లో నక్సల్స్కి ఇతను సహకరించాడన్నటువంటి ఆరోపణ కూడా ఉంది.